ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, టీడీపీ అందరం కలిసి తెచ్చుకున్న తెలంగాణని. వచ్చిన తర్వాత ఇవాళ అవమానిస్తున్నారంటే ప్రజాస్వామ్యంలో మీరు ఆలోచించండి. మన రాష్ట్రం ఎక్కడ పోతుంది, మన రాష్ట్రాన్ని ఎట్లా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఒకవేళ ఇంకా పని చేయలేదనుకోండి, కాంగ్రెస్ పార్టీని పక్కన పెడతారు కదా, మీకే అవకాశం. అంటే అప్పటి వరకు కూడా ఓపిక లేదా? 10 సంవత్సరాల అధికారం మదంతో ఈరోజు అధికారం లేదని చెప్పి మీ ఇష్టం వచ్చిన డ్రామాలు, ఆ డ్రామాలు చేయించిరేమో మీరు ముందలుండి. కానీ ఎంత పెద్ద ఎత్తున వెనక సైడ్ ఎట్లా మాట్లాడుకున్నారో తెలుసుకోండి. సొంతం బిడ్డకి అన్యాయం చేసి, ఒక బిడ్డకి కంటికి కన్నిటికి బిడ్డ కూడా చెప్తుంది కదా, గుంపు మేస్త్రి గుంటనాక ఇద్దరు కలిసి సింగరేణి కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు, కాంట్రాక్టర్లను కాపాడుతున్నారు అని చెప్తుంది కదా. మరి నేను అదే చెప్తున్నా తమ్మి, మీ చెల్లె డ్రామారావు అన్నకి ఒకటే చెప్తున్నా. కేటీఆర్ అన్న, కవితక్కకి ఏం సమాధానం చెప్తావనా? కవితక్కకి సమాధానం చెప్పకుండా నువ్వెందుకు దాట వేస్తున్నావు? ఎందుకు ముందు వరుసలో కూర్చొని అవహేళన చేస్తున్నావు? రేవంత్ రెడ్డి గారిని మీరు ఎంత అవమానిస్తే తెలంగాణ ప్రజల గుండెలో చచ్చుకొని పోతాడు మీరు అనుకుంటున్నారు. మీరు పైచాచిక ఆనందం పొందుతున్నారు రేవంత్ రెడ్డి అన్న నిర్వీర్యం చేయాలని. రేవంత్ రెడ్డి అన్న నిర్వీర్యం కాదు, గతంలో కూడా ఇట్లనే చేసిరు. ఓటు నోటు కేసులో కూడా ఇట్లనే చేసి ఒక డ్రామా చేసి క్రియేట్ చేసిండ్రు. అది పక్కదారి పట్టించారు. మీ డ్రామాలు చూస్తుంటే ఇప్పుడు అర్థమైంది. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని మీరే చేసిండ్రు. ఆ పని రేవంత్ రెడ్డి గారు చేయలేదు. ప్రజాస్వామ్యంలో మా కోర్టు మీద నమ్మకం ఉంది కాబట్టి మేము కోర్టు ద్వారా వెళ్తున్నాం. కల్వకుంట్ల కవిత కామెంట్ మీద ఏమని చెప్తారా? పీసీసీ చీఫ్ కవిత మా పార్టీలో వచ్చిన చేర్చుకోమంటే ఆమె ఆల్టర్నేట్గా పీసీసీకే ఆఫర్ ఇస్తున్నది, మా జాగ్రత్తలో చేరండి, జాతీయ స్థాయిలో కన్వీనర్ పోస్ట్ ఇస్తాం, భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తా అంటున్నారు. ఏం చెప్తారు మీ పీసీసీ మీద చేసిన కామెంట్కు? ఒకటి, పీసీసీ గారు వాస్తవంగా అన్ని కరెక్ట్ చెప్తారు. ఒక పీసీసీ స్థాయిలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు. కవిత అవసరం ఇక్కడ లేదు అని క్లియర్గా చెప్పాడు. గతంలో చెప్పినా కూడా ఆమె ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించడం ద్వారా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఆమె అవసరం ఏముంది మాకు? ఇక్కడ ఎంతోమంది మహిళలు ఉన్నాం. ఒక లిక్కర్ స్కామ్లో ఉండి తెలంగాణ ఉద్యమకారులకు చూడు కాదు, ఆమెనే మీ పీసీసీని ఆమె పార్టీలో జాగ్రత్తలోకి రమ్మంటుంది కదా. ఒకటి చెప్పనా, ఆమెకే దిక్కు లేదు. ఆమెకే దిక్కు లేదు. పీసీసీ గారిని ఆహ్వానిస్తుందా? అసలు ఆమె పార్టీ ఏందో తెలియదు, ఆమె స్టాండ్ ఏందో తెలియదు. ఏం తెలియని వ్యక్తి ఈరోజు పీసీసీ గారిని అంటే హాస్యపదంగా ఉంది. దాన్ని విమర్శించడానికి కూడా లేదు. నేను అనేది ఏందో ఒక స్థాయి ఉండాలి, ఒక స్థాయి పట్టి మనం మాట్లాడాలి. ఎందుకంటే మీరు పార్టీ పెట్టబోతున్నారు కదా, ఇలా మీరు మాట్లాడేటప్పుడు ప్రజలలో అవహేళన కావద్దు. మీరు ఒక మహిళగా చెప్తున్నా నేను, మా పీసీసీ గారి గురించి మీరు మాట్లాడడము అందరు నవ్వుకుంటున్నారు. మీ పార్టీ పెట్టలేదు ఇంకా, అప్పుడే పీసీసీ గారికి మీరు ఆఫర్ ఇవ్వడం ఇది పెద్ద జోకా కాదా చెప్పండి? అలా మాట్లాడకండి. మీ వ్యక్తిత్వము మీరు కొన్ని మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడే ప్రజాస్వామ్యంలో మీరు ఎప్పుడైతే ముందుకెళ్ళి ఒక మంచి స్టాండ్ తీసుకుంటే మీ పార్టీ గురించి ఎవరైనా ఆలోచిస్తారు. కానీ మీరు పార్టీ పెట్టక ముందుకే పీసీసీ ప్రెసిడెంట్ గారి మీద మీరు మా దాంట్లోకి రండి అంటే, పీసీసీ గారు 30 సంవత్సరాలు ఒక 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి నిరంతరం కృషి చేసిండు. ఇలా పీసీసీ ఊరికే రాలేదు ఆయనకి. ఇవాళ విద్యార్థి దశ నుంచి ఎంతో ఆహర్నిశలు పనిచేసిరు. స్వార్థాల కోసం పార్టీలు మారాలి. ఆయన ఏ రోజు విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఎమ్మెల్సీగా, పీసీసీ ప్రెసిడెంట్గా వచ్చిండ్రు. కష్టపడి పైకి వచ్చిండ్రు. వాళ్ళ తండ్రి పేరు చెప్పుకోవాలి ఆయన, వాళ్ళ కుటుంబం పేరు చెప్పుకొని రాలే. విద్యార్థి దశ నుంచి గాంధీ భవన్ని ఒక దేవాలయంలాగా భావించి చిన్న పదవి నుంచి ఈ స్థాయికి వచ్చిండ్రు. అలాంటి వ్యక్తికి మీరు సవాలు విసురుతున్నారంటే ఆకాశం మీద ఉంస్తే మన మీదనే పడుతుంది. కాబట్టి నేను పీసీసీ గారి తరపున మేము ఒక జనరల్ సెక్రటరీగా ఇక్కడి నుంచి మీరు అలా మాట్లాడేటప్పుడు మీరు కొంచెం చూసుకొని మాట్లాడాలి. కవిత గారు, మీరు ఎలాగో పార్టీ పెట్టుకోండి, మీకు రాజ్యాంగం కల్పించింది, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినరు. చూద్దాం మీ ఎజెండా అయింది, అసలు మీరు ఏం చేయబోతున్నారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఫైనల్గా అయితే ఈ డ్రామా మీద, ముఖ్యమంత్రి గారిని అవమానపరిచిన ఈ ఆట మీద, ఈ డ్రామా మీద మీరు ఏమైనా స్టాండ్ తీసుకోబోతురా? కేసు ఫైల్ చేయడమా, మీ పార్టీ నేతలతో మాట్లాడడమా, ఏదైనా స్టాండ్ తీసుకోబోతుందా సంధ్యా రెడ్డి? డెఫినెట్గా ఆలోచిస్తున్నారు, పెద్దలు ఆలోచిస్తున్నారు, మేము కూడా ఆలోచిస్తున్నాము. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో పాటు ఉద్యమకారులను అవమానించిండ్రు. అక్కడ మీరు చూసారా, కాళ్ళు పట్టుకుంటున్నారు. అంటే ఆ కాళ్ళు పట్టుకునేటోళ్ళు ఉద్యమకారులే కదా. ఇప్పుడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారి ప్లేస్లో తీగల కృష్ణారెడ్డి గారే ఉన్నారు. ఆయనను ఓడించి కాంగ్రెస్ పార్టీ నుంచి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించినప్పుడు నువ్వు పార్టీ మారకమ్మా, నీకు దండం పెడతాము అని నిజంగా కూడా అక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఓటర్సు ఆమెను అడుక్కున్నారు.
మీరెంత నాకు ఓటేసిరు పోరు మీరు, నాకు పదవే ముఖ్యమా అని చెప్పి పార్టీ మారిన వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి గారు. ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏముంది, వీళ్ళందరూ తెలంగాణ ద్రోహులు కదా, తెలంగాణ కోసం కొట్లాడిన వీళ్ళ కంట్రిబ్యూషన్ ఏముంది, వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఈరోజు. కాబట్టి నేను ఒకటి అనేది ఏంటంటే, మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది సంధ్యారెడ్డి, దాని కింద మీరు కామెంట్లు పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారా అని కాదు. 100% కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. ఇంకా ఈ 3 సంవత్సరాలు అభివృద్ధి దశలో నడుస్తాము, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. ఎందుకు అంటే నిన్న చేసిన 5-10 నిమిషాల డ్రామా చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇక్కడ స్పీకర్, ఒక దళిత స్పీకర్ని మీరు అవమానించిండ్రు. ఇంకొక మాట అన్నారు, రాహుల్ గాంధీ గారిని ఏ రకంగా అవమానించారు. నేను ఒకటే ఇలా కల్వకుంట్ల ఫ్యామిలీకి ఒకటే నేను సవాల్ విసురుతున్నా. ఆ రోజు మీరు ఢిల్లీ పోయేసి సోనియమ్మ కాళ్ళ మీద ఎందుకు పడ్డారు? టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను ఎట్లా చెప్పొచ్చిండ్రు? మళ్ళా తల నరుక్కుంటా నేను మాట తప్పను అని దళితుని సీఎం చేస్తాను ఎట్లా అన్నారు? ఇన్ని తప్పులు చేసిన మీరు ఈ డ్రామాను చూసుకుంటూ పైచాచికి ఆనందం పొందుతున్నారంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. సరే, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చమా, మేము ఏం చేస్తామనేది మీరు వెయిట్ చేయాలి. మీరు వెయిట్ చేయకముందుకే రాహుల్ గాంధీ గారిని కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆడుకున్నారు. రాహుల్ గాంధీ గారిని మాట్లాడేంత స్థాయి కేటీఆర్ గారిదా చెప్పండి? మీరు ఈ యొక్క రాష్ట్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లేకపోతే మీరు ఎక్కడున్నారు రామారావు గారు? అది మీరు ఆలోచించండి. ఇవాళ సోనియా గాంధీ గారి కుటుంబం త్యాగమూర్తి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఎప్పుడూ అయ్యేవాళ్ళు. ఇవాళ మల్లికార్జున ఖర్గే గారికి ఎందుకు అధ్యక్షుడికి ఇచ్చిండ్రు? ఎప్పుడు కూడా వాళ్ళు పదవుల కోసం పార్టీల కోసం ఎప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసిండ్రు, దేశ ప్రజల కోసం సేవ చేసిండ్రు. అక్కడ రాహుల్ గాంధీ గారిని సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన దేవతని అవమానించారు, ఇక్కడ ఎమ్మెల్యేలను అవమానించారు, స్పీకర్ని అవమానించారు, ఉద్యమకారులను అవమానించారు, ఒక రాష్ట్ర సీఎంని అవమానించారు. ఆ డ్రామా వల్ల కేవలం పైచాచిక ఆనందం పొందిరు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకు అనంటే ప్రజాస్వామ్యం ఇది కరెక్ట్ కాదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? క్షమాపణ కేటీఆర్ నుంచి, ఆ డ్రామా ప్లే చేసి నుంచి క్షమాపణ ఎక్స్పెక్ట్ చేస్తారా, లేకపోతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? స్పీకర్ గారిని కానివ్వండి, రాష్ట్ర సీఎం గారిని కానివ్వండి, అక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలను కానివ్వండి, పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్ గారిని అడగమని మేము గతంలో చెప్పినాం. వివరణ వాళ్ళు ఎందుకు మారినరు వివరణ అనేది స్పీకర్ గారు అడుగుతారు, ఇక్కడ ఎమ్మెల్యే గారి సమాధానం చెప్తారు. ఇక్కడ రాష్ట్ర సీఎంకు రాహుల్ గాంధీ గారికి ఏం సంబంధం ఉంది తమ్మి? ఒక మాట చెప్పండి. మరి మీరు గతంలో చేసిండ్రు కదా, అది మీది కరెక్టా అనేది మీరు చెప్పాలి. చెప్పే సమాధానం చెప్పేంతవరకు మేము అస్సలు కూడా మేము ఒకటే ఇవాళ మీకు ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. మీరు ఇట్లాగే డ్రామాలు చేసుకుంటూ ఇట్లాగే వెళ్ళిండ్రు అనుకోండి, గతంలో మీరు చేసిన పాలన ఏంది, గతంలో మీరు పక్క పార్టీల నుంచి చేర్చుకొని ప్రతిపక్షం లేకుండా మొత్తం A to Z మొత్తం నేనే అనుకోరు. అందుకే విర్రవీగొద్దు. ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా తెలివైన, ప్రజల తీర్పే అంతిమ తీర్పు మీరు అనుకుంటున్నారు. కానీ ఏ పార్టీ అయినా ఏదైనా ప్రజాస్వామ్యం దేవాలయం లాంటిది, వాళ్ళ తీర్పే అంతిమ తీర్పు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.